చిత్తూరు జిల్లా కుప్పం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఓ మహిళ ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. చిన్నూరుకు చెందిన రత్నమ్మ, కుప్పంకు చెందిన శివరాం ప్రసాద్కు 7 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరి మధ్య తరచూ గొడవలు రావడంతో వేరువేరుగా ఉంటున్నారు. ఇదిలా ఉంటే శివరాం ప్రసాద్ భార్యకు తెలియకుండా గుట్లు చప్పుడు కాకుండా గత నెలలో రెండవ వివాహం చేసుకున్నాడు. మొదటి భార్యకు ఆస్తులు ఇవ్వాల్సి వస్తుందన్న దురాలోచనతో గుట్టు చప్పుడు కాకుండా శివరాం ప్రసాద్ తన రెండవ భార్యకు ఆస్తులు రిజిస్ట్రేషన్ చేస్తున్నారనే సమాచారంతో మొదటి భార్య రత్నమ్మ కుప్పం సబ్ రిజిస్టర్ కార్యాలయానికి చేరుకొని అడ్డుకున్నారు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆత్మహత్య యత్నం చేశారు. పిల్లలు 3 ఏళ్ల బాబు, 6 ఇయర్స్ బాబుకి మా అత్త మామ ఆడబిడ్డ టార్చర్ చేసేవాళ్ళు. ఆ టార్చర్ వల్ల భరించలేక నేను 3 సార్లు ప్రెగ్నెంట్ టైమ్సరి కట్నం అడిగేది, మీ వాళ్ళు తప్పి తీసుకోరా అని చెప్పేది, బంగారు తీసుకోరా అని చెప్పేది. ఆడబిడ్డ 2 సార్లు కొట్టే కొట్టి పంపించా. మా ఇంటి ఆయన ఏమి నాకు సపోర్ట్ లేదు. అంతా వాళ్ళ అక్క వాళ్ళ అమ్మ ముగ్గురు ఒకటి, నేను ఒకటి. నాకు ప్రాణ భయము, ఆడుండాలంటేనే భయంతో నేను పుట్టినింటికి వెళ్ళిపోయాను. పుట్టినింటికి వెళ్ళిపోతే పంచాయతీ చేస్తే పంచాయతీలో కూడా నాకు బెల్లం బిల్లులు వద్దు అనేసినారు.